శ్రీకృష్ణదేవరాయల కొలువులో ఫర్ ద ఫస్ట్ టైం తెనాలి రామకృష్ణ ఎంటర్ అయ్యి అక్కడ ఏదో ఒక సమస్య గురించి ఇబ్బంది పడుతుంటే ఈయన చాలా తెలివితేటలతో ఆ సమస్యని పరిష్కరించాడు. పరిష్కరించిన తర్వాత చాలా బాగా పరిష్కరించారే, ఎవరు మీరు అడుగుతాడు శ్రీకృష్ణదేవరాయలు. అడిగితే చెప్తాడు మాది తెనాలి రామకృష్ణుడు అంటారు అది ఇదని చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడ మంచి పద్యం అందుకుంటాడు, అద్భుతంగా చెప్తాడు. శ్రీకృష్ణదేవరాయలు వింటూ గగనధుని తీసి పాత ధుని పెడితే ఎలా ఉంటుంది అని చిన్న మార్పు చేస్తాడు తెనాలి రామకృష్ణుడు. మళ్ళీ పద్యం అంతా ఆ పదం తీసి ఈయన చెప్పిన పదం పెట్టి చెప్తాడు. చెప్పి ఆహా అద్భుతం మహారాజా, మీ మార్పు నా నేర్పుకి ఘనత కలిగించింది అని చెప్పి తన పెట్టుకున్న తలపాగాన్ని తీసి ఇది స్వీకరించండి అని ఒక బహుమానంగా ఇవ్వబోతాడు అనమాట శ్రీకృష్ణదేవరాయలకి. అంటే ఒక కవిగా ఉప్పొంగిపోయి ఆ మార్పుకి ఈ బహుమానం స్వీకరించండి అని ఇచ్చాడు. ఇస్తే ఆ చుట్టుపక్కల అందరూ షాక్. మామూలుగా సంతోషం వస్తే మహారాజు కదా ఇట్లా తెంపి తీసుకో అని ఇచ్చేది, నువ్వు ఎవరివి రాజుకి ఇస్తున్నావు. ఆయన కూడా ఇలా క్వశ్చన్ మార్క్ చూసినప్పుడు మొత్తం రాజప్రసాదం అంతా షాక్ లో ఉంటుంది. ఆయన ఎప్పుడైతే ఒక కవి ఇంకొక కవిని గుర్తించాడు అని ఆయన అర్థం చేసుకుంటాడో అప్పుడు ఆయన ఇలా అన్నాడు. అనగానే ఒకళ్ళు వెళ్తారు, వెళ్ళి ఆ బహుమానం తీసుకొని ఆయనకి ఇస్తారు. ఆయన తీసుకొని సరస్వతి ప్రసాదం అనుకుని ఇలా పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ మహారాజుని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారా? ఎవరు చేయరు కదా. కానీ అప్రిషియేషన్ మహారాజు కూడా దొరికింది అక్కడ ఒక కవి వల్ల. ఇది చూసినప్పుడు నాకు ఒక అద్భుతం అనిపించింది, మైండ్ లో ఉండిపోయింది అలాగా. ఒకసారి ఏమైంది, యూఎస్ లో పనిచేస్తున్నప్పుడు మాకు ఒక సీనియర్ ఆర్కిటెక్ట్ ఉన్నాడు. ఆయన నిరంతరంగా పనిచేస్తుంటాడు. ఆయనకి మనం తినే టైం కూడా ఉండదు. ఒక ఆపిల్ పండు తినుకుంటూ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. అది ఎక్స్ట్రాడనరీ ప్రెజెంటేషన్. నేను చూశాను, మైమరిచిపోయాను. ఇచ్చేటప్పటికి అన్నాను యూ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అన్న. అంటే ఆయన ఆపిల్ తిని వెళ్ళిపోయాడు, ఆగాడు, ఆగి చూసి థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. అందరు నన్ను చూసారు, ఫ్రెషర్ గా ఉన్నావు నువ్వు, అంత పెద్ద సీనియర్ ఆర్కిటెక్ట్, యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అంటావా అంటే నాకేం తెలుసు. ఆయన నిజంగా బాగా పర్ఫామ్ చేశాడు. ఎవరన్నా మనల్ని ఇన్స్పైర్ చేస్తే వాళ్ళకి గ్రేట్ జాబ్ అని చెప్పడం అనేది చాలా ఉత్తమమైన సముచితమైన పని అని నేను రిజిస్టర్ చేసుకున్నా మైండ్ లో చిన్నప్పటి నుంచి. సో ఒక మంచి కథ చిన్నప్పుడు మనం వింటే అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఎస్పెషల్లీ మన పాత తెలుగు సినిమాల పవర్ అది. ఇలాంటివి ఆణిముత్యాలు చాలా ఉంటాయి. ఈ సినిమా పేరు తెనాలి రామకృష్ణ.